నమస్తే, వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్. మళ్ళా తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గానే ఎలక్షన్ కమిషన్ ఏమైతే ఉందో అది తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదలైంది. 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఎన్నికలు నిర్వహించడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన కూడా పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగానైతే మనకైతే వివరించడం జరిగింది. అదేవిధంగా మార్చి 23వ తేదీన ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేసే విధంగానైతే ప్రణాళికనైతే సిద్ధం చేసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అదేవిధంగా ఈ రెండింటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఎన్నికలు జరగబోతున్నట్లుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మార్చి 29వ తేదీన 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి అయితే మొత్తానికి ఈ జిల్లాలోనైతే ఎన్నికల కోడ్కు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లు కూడా సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సంబంధిత ఉన్నత అధికారులు అయితే ఒక ప్రెస్ నోట్ ద్వారానైతే వారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఏదైతే 29/1/2025కు సంబంధించినట్టు మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ యొక్క ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రానుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది రాజకీయ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు హోర్డింగ్లు, అదేవిధంగా హోర్డింగ్లతో పాటు వాల్ రైటింగ్స్ కూడా చేస్తారు. సో వాటి అన్నిటి కూడా ఎలక్షన్ కోడ్ కారణంగానైతే వాటిని తీసివేయాలి, వాటిని మార్పింగ్ చేయాలని కూడా సంబంధిత అధికారులు అయితే వారైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బందితో కూడా సమన్వయంగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాలను ఎన్నికల కోడ్కు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండాలని కూడా సమేత కలెక్టర్ అదేవిధంగా ఇతర ఉన్నత అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి అంశాలకు సంబంధించి లోబడి పనిచేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లంతా కూడా ఇప్పటికే సంబంధిత రెవెన్యూ అదేవిధంగా ఇతర శాఖల అధికారులకైతే చెప్పిన పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఓటింగ్లతో ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు తీసివేయాలి, అదేవిధంగా వాల్ రైటింగ్ తీసేయాలని కూడా సంబంధిత అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలోనైతే ఎన్నికల వేడి మళ్ళీ కూడా ఈసారి మొదలు కానుంది. మరి ఇటు రాజకీయంగా అంటే ఇటు పట్టభద్రులు ఉన్నారు, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు. మరి ఈ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి మరి టీచర్లకు ఈ ప్రభుత్వం న్యాయంగా ఉందా లేదా, అదేవిధంగా పట్టభద్రులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంగా ఉందా లేదా అన్నది కూడా రానున్న రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రాజకీయాలు ముందుగా ఎటువైపు వెళ్తాయో అదేవిధంగా ఇటు పట్టభద్రులు ఇటు టీచర్స్ ఏ విధంగా ఎవరికి పట్టం కట్టబోతున్నారో వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానాటి. థ్యాంక్ యూ సో మచ్.